ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. హరహర మహాదేవ. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ వచ్చాను. చాలా చక్కటి దివ్యమైన దర్శనమైంది. దివ్య కాశీ భవ్య కాశీ అని చెబుతూ ఉంటారు. నేను ప్రధానంగా కాశీ రావడానికి కారణం ఏంటంటే నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురూజీ గారి ఆధ్వర్యంలో తిలాహోమం చేస్తున్నామని చెప్పి సుమన్ టీవీలో మీరు ప్రకటన చూసి ఉంటారు. నేను కూడా చాలా వరకు చెప్పాను, ఇలాగా మన పితృకార్యాలు చేయాలనుకున్నా, ప్రత్యేకించి మహాలయ పక్షంలో ఒక తిలాహోమం చేయాలనుకుంటే కనుక నమోదు చేసుకోండి అంటే చాలా మంది నమోదు చేసుకున్నారండి. మనోజ్ జోషి గారి ఆఫీస్ దగ్గరే ఉన్నాను. తిలాహోమం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. విశేషం, కాశీ లాంటి మహాక్షేత్రంలో పవిత్ర గంగా నది ఒడ్డున తిలాహోమం నిర్వహిస్తున్నారు. నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురూజీ గారి ఆధ్వర్యంలో, అలాగే మీ ఆధ్వర్యంలో పూర్తిగా ఈ కార్యక్రమం జరుగుతుందండి. అంటే అసలు ఏంటి పూర్తిగా వివరాలు తెలియజేస్తారా? 8వ తారీఖు నుంచి ప్రారంభిస్తే 21 వరకు. కొంతమంది మొదటి నుంచి మేము చూడలేకపోయామండి, అసలు ఏంటి, ఎవరెవరు పాల్గొనొచ్చు, ఎలా అని అడుగుతూ ఉంటారు. ఈ కార్యక్రమ వివరాలన్నీ తెలియచేయండి. తిలాహోమం చేసినప్పుడు కర్త గోత్రంతో సహా వాళ్ళు ఎవరెవరు పోయారో ముఖ్యంగా వాళ్ళ పేరు వాళ్ళు పంపిస్తారు. ఆ లిస్ట్ చూడండి. యాక్చువల్లీ కార్యక్రమం చేసిన వాళ్ళు సొంత ఇండివిజువల్గా వచ్చి చేసుకుంటారు. ఇప్పుడు శ్రీని గురు గారు ఇంతకు నుంచి ఇక్కడ వచ్చి సామాజిక కళ్యాణం కోసం చేస్తున్నారు. తిలహోమం చేసింది ఒక చిన్న పని కాదు. అది హోమం చేసటానికి కనీసం 3-4 గంటలు టైం పడుతుంది. 4-5 బ్రాహ్మణులు కావాలి కూర్చొని క్రియ చేసేటానికి. పెద్ద పని ఉంది. ఇండివిజువల్గా చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు గురుగారు ఒక తీసుకున్నారంటే ఎవరు చేయలేకపోతున్నారు, కనీసం వాళ్ళ పేరు మీద కర్త కూర్చోపెట్టి చేపియాలి, వాళ్ళు రాలేకపోతున్నారు, అంత తక్కువలో చేపిస్తున్నారు కూడా. మీరు పెట్టారు అది కూడా. ఇది సమాజ కళ్యాణం కోసం మేము చేస్తున్నాము కార్యక్రమం తిలహోమంది. సమాజ కళ్యాణం ఎందుకు అంటే ఎవరు వచ్చి అది పితృదోషం నివారణ కోసం చేయలేకపోతున్నారు, కనీసం వాళ్ళ పేరు మీద కర్త కూర్చోపెట్టి చేస్తే వాళ్ళకి ఫలితం ఉంటుంది కాబట్టి చేస్తున్నాము. మన సంకల్పంలో మేము చెప్పిన సంకల్పం 15 ఇవాళ చెప్పిన సంకల్పంలో 15 రోజు కోసం సంకల్పం చెప్పినాం. మేము 15 రోజు కోసం సంకల్పం చెప్పినానంటే ఆ సంకల్పం ప్రకారంగా మేము హోమం చేస్తాము ప్రతిరోజు. ఇవాళ కొన్ని పేర్లు చదివినాము, ఇంకా దాంట్లో యాడ్ చేయాలంటే ఆ ప్రావధానం కూడా పెట్టినాము సంకల్పంలో. రేపు ఎవరిదైనా పేరు వచ్చింది అనుకోండి, 2 రోజు 3 రోజులు, ఆ పేరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ పేరు యాడ్ చేసుకుని ఎంత పేరు వస్తుంది ఆ గోత్రాల నామాలు పెట్టేసి అమావాస్య దాకా ఈ కార్యక్రమం అవుతుంది. అమావాస్య రోజు కార్యక్రమం పూర్తిగా పూర్తవుతుంది. మహాలయ అమావాస్య రోజు సమాప్తి ఉంటుంది కార్యక్రమం. గురుగారు ఇందాకే అన్నారు సామూహికంగా చేస్తున్నారని, కానీ ఒక్కొక్కరిగా చేయించుకుంటారు చాలామంది. వ్యత్యాసం ఏంటంటే అసలు ఒక్కొక్కరిగా చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ కార్యక్రమాలు? అది సామాగ్రి, ద్రవ్యాలు, బ్రాహ్మణ దక్షిణ అన్ని కలిపేసి తీసుకుంటే వేరే వేరే జాగాలో వేరే వేరే ఉంటుంది. కాశీలో వచ్చేసి చేసుకుంటే కనీసం 30-40 వేలు ఖర్చు ఉంటుంది అమ్మ దానికి, ఒక్కరికి అమ్మ. వేరే జాగాలో వెళ్ళి చేసుకుంటే రామేశ్వరం ఎట్లా మీరు చూడండి, రాజమండ్రి ఎక్కడ వెళ్తే కనీసం వాళ్ళు 1 లక్ష రూపాయలు ఖర్చు ఉంటుంది. అది నాకు తెలిసింది. ఆ ప్రకారంగా ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు నిత్యాగ్ని ఆశ్రమం ప్రకారంగా శ్రీని గురు గారు చేస్తున్నారు సమాజ కళ్యాణం కోసం కాబట్టి తక్కువలో 1500 తీసుకున్నారు కదా, ఆ ప్రకారంగా చేస్తున్నారు. అది ఆయనకి ఐడియా వచ్చింది శ్రీని గురు గారికి ఎట్లా సమాజ కళ్యాణం కోసం చేయాలి కాబట్టి దాంట్లో మేము కూడా సహకార్యం ఇస్తున్నారు. అంటే చాలా మంది అంత వెచ్చించలేరు, అందుకోసమే సామూహికంగా చేస్తున్నారు. ఇండివిజువల్గా వచ్చి చేస్తే అంత ఖర్చు ఉంటుంది వాళ్ళకి. అలాగే మీరు అంటే ఈ పక్షం రోజుల్లో అన్నదానం కూడా చాలా విశేషం అని అన్నారు. మరి ఇప్పుడు ఎవరైతే తిలాహోమం చేస్తున్నారో వారు కూడా అన్నదానం చేయొచ్చు. వాళ్ళ పేరు మీద ద్వాదశి రోజు మేము అనుకుని 108 బ్రాహ్మణులకి భోజనం, దాంతోపాటు అనుకున్నాము ఒక సాధులకి 21 మందికి భోజనం చేపిస్తాము. ద్వాదశి రోజు చేపిస్తాము అది అన్నదానం ఉంటుంది. అలాగే వస్త్రదానం కూడా ఉంటుంది. వస్త్రం దక్షిణతో భోజనం చేసిన తర్వాత ఎట్లయినా బ్రాహ్మణికి ఇవ్వాలి కాబట్టి అది ఉంటుంది. అన్నదానం ముఖ్యంగా ఉంటుంది. 108 మందికి మేము ఒప్పుకున్నాము, అది చేస్తాము మేము శ్రీని గారు కలిసి. గురుగారు అసలు ఈ తిలాహోమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారండి? చూడండి, మన చేసిన కార్యక్రమంలో తిలహోమంలో అన్ని సంకల్పం ఏది ఉంటుంది ఒకటి ఏకవచనంలో ఉంటుంది. మన గురుగారు ఉన్నారు అనంత భట్ట శాస్త్రి గారు, ఆయన ఇక్కడ ఈ మనం 4-5 రోజు కూర్చొని ఇది బహువచనంలో ట్రాన్స్లేషన్ చేసి దాంతోపాటు దాంట్లో కొంచెం ప్రావధానం పెట్టేసి అది ఎవరు చేసుకోవచ్చు, ఎవరు శాస్త్రం చదువుకున్నారు, సంస్కృతం వస్తుంది, వాళ్ళే ఆ క్రియకి కొంచెం ఇటు చేసుకోవచ్చు. దాంట్లో ప్రావధానం తీసుకోవచ్చు, లేకుంటే తప్పు అయిపోతుంది. అందుకోసమే ఒక ఆచార్య గారు మేము పెట్టినాము. ఆయన అనంత భట్ట గారు యజుర్వేదం ఋగ్వేదం 2 చెప్తారు. మనకు కూడా ఆయన నేర్పించారు చిన్నప్పటి నుంచి. అందుకోసమే మేము ఆ ప్రకారంగా చేసుకొని సామూహికంగా చేసుకోవచ్చా లేదా అది అడిగి పెద్దవాళ్ళతో అట్లా చేస్తున్నాం.
వారి దగ్గరుండి జరిపిస్తూ ఆయన ఆచార్య గారుగా సంకల్పం ఇవాళ ఆయనే చేశారు ముఖ్యంగా. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ రోజు వచ్చేసి సమాప్తి కూడా చేస్తారు ఆయన. గురుగారు, ఎవరైతే ఈ తిలా హోమానికి నమోదు చేసుకున్నారు చాలామంది కరెక్ట్గా ఉండి వారి పేరు గోత్రంతో వాళ్ళ పెద్దల పేర్లు అవన్నీ కూడా మనకి ఒక గూగుల్ ఫామ్లో ఫిల్ చేసి ఇచ్చారు నిత్యాగ్ని వెబ్సైట్ ద్వారా. అయితే వారు అంటే వారి పేరు మీద ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలండి? కనీసం వాళ్ళు ప్రొద్దున మన టైమింగ్తో మనం చెప్పేసినాం కదా, 9 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది అంటే దాని ముందు స్నానం అవన్నీ చేసి శుద్ధిగా కూర్చొని చూడాలంటే చూసుకోవచ్చు లైవ్లో, లేకుంటే చూడలేకపోతున్నారంటే కూడా ఇబ్బంది లేదు. అన్న భోజనం చేయకుండా ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఉంది, ఏమో ఆరోగ్యం అన్నీ బాగా ఉంది అంటే ఏమి టిఫిన్ చేయకుండా కూడా ఉంటే 12 గంటల దాకా కార్యక్రమం అయిపోయిన దాకా అది మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు అందరికీ కలియుగంలో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది ఆరోగ్యం. సో ఎవరికి మందులు వాడుకోవాలి అవి చేయాలంటే పండ్లు తినవచ్చు, ఏదన్నా అల్పాహారం చేసుకొని కూర్చొని కార్యక్రమం దాకా అన్నం భోజనం చేయకుండా ఉండాలి. ఒక పూట భోజనం చేసుకొని ఉండిన వాళ్ళు ఉంటే చాలా మంచిది. ఈ 15 రోజులు సాయంత్రం దాదాపుగా అల్పాహారం పళ్ళు కానీ పాలు కానీ అల్పాహారం కానీ తీసుకోవచ్చు. అన్నం భోజనం చేయకుండా ఉంటే మంచిగా ఉంటుంది. గురుగారు, ఈ మహాలయ పక్షం అనగానే పితృదేవతల ఆరాధన, వారి ప్రీతి కోసమే ఏమైనా చెయ్యాలి అని చెప్తుంటారు. అయితే ఈ మహాలయ పక్షంలో ప్రత్యేకించి ముందుగా దైవారాధన చేయాలా, పితృదేవతలకి ఆరాధన చేయాలా? దైవారాధన పూర్తిగా ఈ 15 రోజులు ఆపివేసిన దీపం పెట్టకపోయినా పర్వాలేదా? అట్లా ఏం లేదమ్మా, అట్లా ఏమీ లేదు. ఎందుకంటే ఇది సూతకంది కార్యక్రమం కాదు. దేవతలకి పూజ చేసిన తర్వాత కూడా పితృదేవతలకి పూజ చేసుకోవచ్చు. మన శాస్త్ర ప్రకారంగా సూర్యోదయం తిథికి దేవత తిథి అంటారు. అపరాహ్నం 12 నుంచి 3 గంటల దాకా వచ్చిన తిథికి పితృదేవతల తిథి అంటారు. ఎప్పుడన్నా శ్రాద్ధ పద్ధతి ప్రకారంగా కార్యక్రమం పెట్టుకోవాలి అంటే అపరాహ్నం తిథి చూసుకొని చేస్తారు కార్యక్రమం. అందుకోసమే మనం ఇంట్లో కూడా శ్రాద్ధం ఉంటే పెద్ద దేవతల ఆకుకు పెట్టేసి ఆ ప్రసాదంతో పాటు భోక్తలకు పెట్టేసి కార్యక్రమంలో చేస్తాము. అందుకోసమే ఏమి ఇబ్బంది లేదు. దేవతలు పూజ చేసిన తర్వాత కూడా పితృదేవతలకి పూజ చేసుకోవచ్చు, ఏం తప్పు లేదు. ఆ రోజు కార్యం ఉన్నప్పుడు కూడా ఫస్ట్ దేవత మీరు దేవత ఇంట్లో ఉన్నారు, నిత్య పూజ ఏం చేస్తున్నారో అది చేసుకొని తర్వాత మీరు శ్రాద్ధం కూడా పెట్టవచ్చు, మహాలయ పక్షుల తర్పణం కూడా చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు దాంట్లో. గురుగారు, పితృదేవతలు అలాగే వారికి చేసేటువంటి కార్యక్రమాలు కానీ అందులో ఉపయోగించేటువంటి పదార్థాలు నువ్వులైనా కానీ వీటిని అంటే ఏదో ఒక రకమైన భావంతో చూస్తూ ఉంటారు. అమ్మో ఇవాళ కార్యం ఉందా అని దూరం వెళ్ళిపోయే వాళ్ళు, కొంతమంది భయపడే వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ నిజంగా అలా భయపడాలా? ఎందుకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు? అసలు పితృదేవతలు అంటే ఎవరు వివరించండి. పితృదేవతలు అంటే పితృకి దేవత ఎందుకు అంటారు? ఇది యోని ప్రకారంగా పిశాచ్ యోని కూడా చెప్పవచ్చు కదా, కానీ దేవతలు అంటున్నారు. దేవతలు ఇది మనం చేసిన కార్యక్రమంలో చనిపోయిన ఆయన 12 రోజు దాకా ప్రేత యోనిలో ఉంటారు. యాక్చువల్లీ చూడాలంటే మొత్తం సంవత్సరం దాకా 12 నెల అట్లనే ఉంటాయి. అందుకోసం మేము సంవత్సరం దాకా సూతకం ఉండి ఏదో కొత్త పని చేయకూడదు, పెళ్ళి ఉంటే ఆపేస్తారు, కొత్త వ్రతాలు ఏం తీసుకోకూడదు అని చెప్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం దాకా ప్రేత యోనిలో ఉంటారు. ఆ ప్రేత యోనిలో చేసినప్పుడు సపిండీకరణం కార్యక్రమం చేసిన తర్వాత పితృకి దేవతల ప్రకారంగా ఆరాధిస్తాం మేము. అచ్చా, దాంట్లో ద్రవ్యాలు కొంచెం విడిగా ఎందుకు ఉండి దేవతలకి పెట్టిన ద్రవ్యాలకి పితృదేవతలకి కాకుండా విడిగా పెట్టాలి కాబట్టి నువ్వులు అవన్నీ ఉంది. ఇది నల్ల నువ్వులు ఎందుకు యూజ్ చేస్తారంటే పితృదేవతలకి ప్రియం ఉంది. అది నువ్వులు నీళ్ళే అన్నంతో సహా వాళ్ళకి పెడితే వాళ్ళకి దొరుకుతుంది అని మన శాస్త్రంలో రాసి ఉంది. అందుకోసమే ఆ ద్రవ్యాలు యూజ్ చేస్తారు దాంట్లో. పితృదేవతలు మన పురాణంలో శాస్త్రంలో కూడా ఋషులు కూడా బ్రహ్మదేవతలు కూడా చెప్పారు, పితృదేవతలకి ఉండినప్పుడు ఆయన ఆశీర్వచనం ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది, సుఖ సమృద్ధి ఇంట్లో ఉంటుంది అని. దేవుడికి పూజ చేస్తున్నారు కానీ సంత పితృదేవతలకు కూడా పూజ చేసుకోవాలి. ఇది కాశీ క్షేత్రంలో అంటారు ఏంటిది అంటే విశ్వనాథ్ గుడి దర్శనం చేసిన ముందు గంగా స్నానం చేసేసి పితృదేవతలకి తర్పణం ఇచ్చిన తర్వాత గుడి దర్శనంకి వెళ్ళాలి అని కూడా రాసి ఉంది ఇక్కడ. అట్లా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో పితృదేవతలకి భయపడే అవసరం ఏం లేదు. ఆయన ప్రీతి ఉంటేనే మంచిగా ఆయన ఆశీర్వచనం ఉంటేనే. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, దాంట్లో నాంది శ్రాద్ధం చేస్తారు, పాలతోని తర్పణం చేస్తారు పితృదేవతలకి. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి ఆవాహనం చేస్తారు, మన ఇంట్లో మంచి కార్యం జరుగుతున్నది, మీరు వచ్చి ఆశీర్వచనం ఇవ్వాలి మీ పిల్లలకి. అందుకోసమే నాంది శ్రాద్ధం. ఆ శ్రాద్ధంలో చేసినప్పుడు పితృదేవతలకి ఆహ్వానం ఉంటుంది. ఆహ్వానం చేసి వాళ్ళకి బ్రాహ్మణ ద్వారా భోజనం పెట్టేసి సంతృప్తి పెట్టి మళ్ళీ పంపించాలి. అది శ్రాద్ధ పద్ధతి.
నంది శ్రాద్ధం చేసినప్పుడు కూడా ఆవాహనం చేస్తున్నాను కదా, శుభకార్యాలు ఎందుకు ఆహ్వానం చేస్తున్నారు? దేవతలు ఉన్నారు కాబట్టి ఆహ్వానం చేస్తున్నారు కదా. అందుకోసమే పితృదేవతలకి భయపడే అవసరం లేదు. వాళ్ళ సంతృప్తిగా ఉంటే మీకు ఎన్నో దొరుకుతుంది, అది తెలిసేలేదు. దేవతల పూజతో ఎక్కువ పితృదేవతలకు కూడా చూసుకోవాలి. ఇక పూర్తిగా ఈ కార్యక్రమం గురించి ఏం చెప్తారండి? ఎందుకంటే కొంతమంది తిథులు తెలియని వాళ్ళు ఉంటారు, కేవలం మహాలయ అమావాస్య ఆ రోజుకే చేద్దామని కొంతమంది ఉంటారు, కొంతమంది అవకాశం అయిపోయిందేమో అనే భావనలో ఉంటారు. అసలు ఎప్పుడు చేయించుకుంటే మంచిది తిలాహోమం అని? చూడండి, ఇవాళ నుంచి సంకల్పం స్టార్ట్ అయిపోయింది తిలహోమంలో, అది కరెక్టే. కానీ ఇప్పుడు మీరు సంకల్పంలో ప్రావధానం ఇచ్చాను కాబట్టి మీరు పేరు ఇప్పుడు పంపించవచ్చు. లేట్ చేయకుండా ఎంత తొందరగా పంపిస్తారో అంత రోజు మేము హోమంలో మీ పేరు సంకల్పంలో ఉండి కార్యక్రమం అవుతుంది. ఇప్పుడు అమావాస్య రోజే పంపించారంటే సమాప్తి రోజు ఉంటుంది ఆ రోజు. అందుకోసం ఎంత తొందరగా పంపిస్తారు నామాలు అంత మంచిగా కార్యక్రమం చేసుకోవచ్చు. 15 రోజు ముందు, అది రేపే పంపించారు ఎల్లుండి పంపించారంటే కనీసం 10 రోజు 11 రోజు హోమంలో అని పేరు మీద సంకల్పం ఉంటుంది. సో అప్పుడు ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది. మంచిది. ఒకవేళ లేని పక్షంలో అమావాస్య వరకు సమయం ఉంది కదండి? సమయం ఉంది, కానీ అమావాస్య నేను అది దానికి ప్రిఫర్ చేయను. దాని ముందు పంపిస్తే మంచిగా ఉంటుంది. సమాప్తి రోజు పంపిస్తే మళ్ళీ దానికి ఎంత లాభం ఉంటుంది? కనీసం 4-5 రోజు ముందు దాకా వచ్చేస్తే 4-5 రోజు కనీసం హోమం ఉంటుంది వాళ్ళ పేరు మీద. అట్లా. చాలా సంతోషం అండి. చాలా ఓపికగా అన్ని విషయాలు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. సంతోషం.